హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనము. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, నీవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక, ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడను గాక. ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడండి. ఈరోజు ఈ వాగ్దానం బట్టి అడుగుతాము, అడిగిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో, మన కొరకు మరణించి తిరిగి లేచని విశ్వసించున్నామో, ఆ రోజున ఆ వాగ్దానానికి వారసులుగా మనము అయిపోయాం. కాబట్టి నువ్వు ఏదైతే వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైతే ఇబ్బంది పరిస్థితిలో ఉన్నావో, ఇరుకు పరిస్థితిలో ఉన్నావో, నిన్ను అందరూ చేయవదిలేసినట్టు పరిస్థితిలో ఉన్నావో, నువ్వు బాధపడడానికి వీలు లేదు. నిన్ను ఎవరు చేయవదిలేసినా, ఎవరు నిన్ను పట్టించుకోపోయినా దేవుడు మాత్రం నిన్ను పట్టించుకున్నాడు. నీ కొరకు వాగ్దానం ఇచ్చిన్నాడు. నువ్వు అప్పులో ఉన్నావు కదా, నువ్వేం చూడాలి చెప్పి నీ వాగ్దానాన్ని చూడాలి. నేను అనేక జనములకు అప్పిచ్చేదని కానీ అప్పు చేయవు అన్నావు కదా దేవా, ఈ వాగ్దానం నా జీవితంలో జరుగును గాక, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక అని ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నావో అప్పు తీర్చేసి మరలా వారికి అప్పిచ్చే స్థాయిలోనికి దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. తీసుకువెళ్ళిపోతాడు దేవుడు. విశ్వాసం ద్వారానే కార్యములు జరుగుతాయి. అట్టి రీతిగానే అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. నువ్వు ఎవరికి లోబడ్డానికి ఉండడానికి వీలు లేదు. అందరూ నీకు లోబడాలా. ఎందుకంటే అందరికీ సహాయం చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అందరికీ సహాయం చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం పట్టుకుని నువ్వు ఆ దేవుని వైపు అడుగుతావో, ఈ వాగ్దానం నీ చేతిలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం బట్టి ప్రార్థిద్దాం, సమస్తమును మనము పొందుకుందాం. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఈ వాగ్దానం బట్టి ఎంతమంది అయితే వారి పరిస్థితుల్లో తండ్రి ఆలోచిస్తూ ఏకీభవించిన తండ్రి, ప్రతి ఒక్కరు అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. ప్రతి ఒక్కరు బ్యాంక్ లోన్స్ తండ్రి తీరిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. యేసు నామములో తండ్రి అద్భుతకరంగా తండ్రి వారి జీవితంలో తండ్రి అమౌంట్స్ తండ్రి వచ్చునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. యేసు పొందిన తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడే నడిపించడం తండ్రి. అడుగుడే మీకు ఏమన్నా అన్నారు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానం పట్టిందండి. తండ్రి ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారు తండ్రి, వారికి ఏ పరిస్థితి తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి దాంట్లో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.